మాఘశుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఇది భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి శ్రీకృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామాలను పాండవులకు ఉపదేశించిన పవిత్ర దినం. ఇచ్ఛామరణం కలిగిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సుమారు 58 రోజుల అంపశయ్య తర్వాత సశరీరంగా వైకుంఠం పొందాడని, ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత విశేషమని పురాణాలు చెబుతున్నాయి. అంపశయ్య మహాభారత యుద్ధంలో అర్జునుడి శరపంజరంతో భీష్ముడు అంపశయ్యపై పడిపోయాడు. ఆయనకు ఇచ్ఛామరణం ఉన్నందున సూర్యుడు దక్షిణాయనంలో ఉండటంతో ఉత్తరాయణం వచ్చే వరకు మరణాన్ని వాయిదా వేసుకున్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి భీష్ముని వద్దకు వెళతారు. భీష్ముడు భగవంతుడైన శ్రీకృష్ణుని దివ్య సాన్నిధ్యంలో పాండవులకు రాజధర్మం, మోక్షధర్మం మరియు అనేక ధర్మ సూక్ష్మాలను బోధిస్తాడు. భీష్మ పితామహుడు తన చివరి సమయంలో ఆ శ్రీకృష్ణుడే సర్వాంతర్యామి అని, ఆయనే సకల చరాచర సృష్టికి మూలమని తెలియజేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రపంచానికి తెలియజేసిన రోజు.